ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదరణ 3.0 అన్ని కులాల పనిముట్లను అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనెదెల పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి చొరవతో ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఆదరణ పథకము బీసీలకు ఓ వరంగా భావిస్తున్నాం. గత పాలనలో వైసీపీ పాలనలో 5 సంవత్సరాల కాలంలో డైరెక్టర్లను చైర్మన్లను నియమించిన ఉత్సవ విగ్రహాల మాదిరి వాళ్ళని ఊరేగింపు మాత్రమే చేశారు తప్ప ఆ కార్పొరేషన్లకు నిధులు కానీ విధులు కానీ సీట్లను కానీ కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పటికే దాదాపు అనేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకొని బీసీ కులాలలో వారికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఈ మధ్య కాలంలోనే నవంబర్ 3వ తారీఖున 4వ తారీఖున 5వ తారీఖున 3 రోజుల పాటు అన్ని కార్పొరేషన్ల డైరెక్టర్లతోనూ చైర్మన్లతోనూ సమావేశం ఏర్పాటు చేసి మా డైరెక్టర్లు పడుతున్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకోకుండా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అనుమతి అంటే డైరెక్టర్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు బంధువులు అందరినీ కూడా పిలుచుకొని వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించినందుకు గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ బీసీ కులాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నాయి. అందుకనే ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు మరి బీసీ కులాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తూ బీసీ కులాల కులవృత్తులను ఆదుకుంటూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ఆదరణ పథకానికి డైరెక్టర్లు మరి రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బీసీలంతా, బీసీ లోకము. మరి అదేవిధంగానే ఆదరణ 3 ఒక్కొక్క లబ్ధిదారునికి 50,000 ఫ్రీ వంతున చేయాలనేది ఒక దృఢమైన సంకల్పంతో మన వర్క్షాప్లో సబితమ్మ మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో మరి బీసీ కార్పొరేషన్ ఎండీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ తీర్మానం చేశారు. అదేవిధంగానే ఇప్పుడు జిల్లాల్లో కూడా అన్ని కులాల వారికి సంబంధించిన 50,000 రూపాయలు సంబంధించి యూనిట్ కాస్ట్కు ఎక్కడైతే గైడ్లైన్స్ రావాలో అవన్నీ తుది రూపం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ఇంకో సబ్మిషన్ ఏమంటే మొన్న బీసీ కార్పొరేషన్ ముందు ధర్నా చేసినారు మరి చేతి వృత్తుల సంఘం వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఉనికి కాపోవడానికి మాత్రమే ధర్నాలు చేస్తూ ఉన్నారు బీసీ కార్పొరేషన్ ముందర. అది మీ అక్కడ చేసిన కార్యక్రమం ధర్నా చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాలా. మరి మేము చేస్తూ ఉన్నాము, తెలుగుదేశం పార్టీ బీసీలోకి మేము కార్యక్రమాలు చేస్తున్నాము, ఆదరణ చేస్తున్నాము, లోన్లు ఇస్తున్నామంటే కూడా వాళ్ళు ఇంకొక 10-20 రోజుల్లో గైడ్లైన్స్ వస్తాయి. వాళ్ళు ధర్నా చేయడం అంటే ఏమంటే మేము ధర్నా చేస్తేనే ప్రభుత్వం తెల్లవొగ్గి మాకు అన్నీ చేసిందని చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ తప్ప మేము వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వం బీసీల పట్ల కట్టుబడి ఉంది. మీరు ఇట్లా ధర్నాలు చేయకోకుండా 10-20 రోజుల్లో వస్తుందని చెప్పినా కూడా మీరు వినుకోకుండా ధర్నాలు చేస్తున్నారు. మీతో కలిసి మేము కూడా పనిచేస్తాము, మీరు కూడా రాండి ఇట్లా ధర్నాలకి చేసి మేమేదో చెప్పితేనే ప్రభుత్వం ఇచ్చింది చెప్పుకోవడానికి ఇది ఒక మెసేజ్ మీకు ఉపయోగపడుతుందేమో, కానీ మీరు చెప్పితే మాత్రం మేము చేసేది కాదు. మా ప్రభుత్వ వైఖరి అది. మేము అన్ని వర్గాలు కలుపుకుంటాము. మీరు చెప్పకపోయినా చేస్తాము, మీరు చెప్పినా చేస్తాము. మీరు మాతో కలిసి పనిచేయండి. మరి ఈ విధంగా 2019 నుంచి 23 ఎక్కడ ధర్నాలు చేశారు మీరు? మరి ఆ రోజు ధర్నాలు చేయలేదు వాళ్ళు. మీరు ఎన్ని ధర్నాలు చేసినారు, ఎన్ని కోట్లు ఇచ్చారు ఆ రోజు? మీరు ధర్నాలు చేసింటే ఒక రోజు బీసీ కార్పొరేషన్ మూతపడిపోయింది. ఆ రోజు మేము మళ్ళీ పునరుజ్జీవం చేస్తున్నాం, తాళాలు తీస్తున్నాం బీసీ కార్పొరేషన్లకి, ఎస్సీ కార్పొరేషన్లకి. మీరు ఏం ధర్నాలు చేశారు? మరి ఆ రోజు ధర్నాలు చేసేటప్పుడు మీరు భయపడేవాళ్ళు. ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారంటే మీరు చేయండి, మేమే వద్దనము. మాతో కలిసి ప్రయాణం చేయండి. మీరు చెప్పితేనే మేము చేసేదేం లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మా ప్రభుత్వం కట్టుబడింది బీసీల సంక్షేమం పట్ల. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీ పేరు? పరమేశ్వర్. నా పేరు రజక్, కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్.